హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమందరూ ఇప్పుడు 3 months పైన అవుతుందన్నమాట ఊరికి రాక. పిల్లలు నేనైతే ఇప్పుడు వచ్చేసామన్నమాట. ఎందుకంటే ఒక చిన్న ఫంక్షన్ అయితే ఉంది. వీడియోని లాస్ట్ వరకు చూస్తే ఆ ఫంక్షన్ ఏంటో మీకే అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, గిఫ్ట్ షాప్కి వచ్చినాం ఫ్రెండ్స్. మేము ఇప్పుడు గిఫ్ట్లు చూస్తున్నాం, తీసుకున్నాం ఫ్రెండ్స్. గిఫ్ట్ నా పండుగ ఒక 7 years 8 years అవుతుంది మేము ఎవరి పెళ్ళికి పోలేదు. ఇప్పుడు ఇన్ని రోజులకి ఇన్ని ఏళ్ళకి మేమైతే పెళ్ళికి పోతున్నాం అనమాట. అది కూడా మా సొంతం, మా డాడీ వాళ్ళ అన్న ఉంటాడు కదా, వాళ్ళ కూతురు అనమాట. అంటే మనవరాలు, మా డాడీకి మనవరాలు అనమాట. 36 అనంతపూర్ జిల్లా రాయ్. నా పేరు ఎవరికి తెలుసు? తెలుస్తాయి కదా. ఇక్కడ ఏంటంటే డిస్కషన్, అమ్మ పేరు వచ్చి పెళ్లి కోసం అనేసి వాళ్ళకి డాడీది అమ్మది పేర్లు కలవలేదని అమ్మకి పేరు మార్చినారంట. అమ్మ పేరు పార్వతి అంట. ముందు పెళ్ళి అయిన తర్వాత అంటే పెళ్ళికి లక్ష్మీదేవి అని మార్చినారు. అందుకనేసి నా పేరు ఎవరికి తెలియదు కదా అని అడుగుతుంటే లక్ష్మీదేవి అనే రాపిచ్చినాము మేమైతే. ఇక్కడ మేము ఆటోలో పోతున్నాము. ఫస్ట్ అయితే ముందర కూర్చున్నాం కానీ ప్లేస్ సరిపోలేదన్నమాట, మాకు కంఫర్ట్ లేదు. అందుకనేసి వెనక్కి వచ్చినాము. హలో, మనీళ్ళు కాదు, కొత్తోళ్ళు ఇన్వైట్ చేస్తాండి. అత్త హాయ్. బాగా అవుతా హాయ్ చెప్పుతా. ఏమేం చేసి వచ్చు అత్త? పొద్దున్నే వచ్చి ఏం చేసినావు అత్త నువ్వు? చాలా రోజుల తర్వాత అందరూ కలిసినాము. రోజులు కాదు, ఏండ్లు అని చెప్పచ్చు. ఇప్పుడు మేము అనంతపూర్లో ఉండి, అంటే నా పెళ్ళి కాకముందు అనంతపూర్లోనే ఉండేవాళ్ళం అనమాట. డాడీది సొంతూరు వచ్చేసి అనంతపూరు. పెళ్ళి అయిన నా పెళ్ళి కంటే ముందే ఒక 1 year ముందు మేము ఆ ఊరికి పోయినాం అనమాట. అప్పటి నుంచి చాలా తక్కువ అందరినీ కలిసేది. ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత అందరూ కలుసుకున్నాం కాబట్టి కొంచెం చాలా హ్యాపీగా ఉంటారనమాట అందరైతే. ఇంక అమ్మ అయితే బయటే ఉంది. ఎందుకంటే మాకు కొన్ని ఆచారాలు అనేది ఉంటాయి కదా, మాకనే కాదు అందరికీ ఉంటాయి. డాడీ చనిపోయినారు కాబట్టి ఇంట్లోకి తీసుకోరనమాట. ఇప్పుడే తీసుకోలేదు అక్క వాళ్ళు. వీళ్ళు బెంగళూరులో ఉంటారు, అందుకనేసి ఇక్కడ ఇల్లు ఓపెనింగ్ అప్పుడు ఇంట్లోకి తీసుకోలేదు. ఇక్కడ పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు ఇట్లా ఒక రగ్గు పరిచేసి రగ్గు పైన ముగ్గు వేయాలంట. మా అత్త చెప్తుంటే ఇక్కడ ముగ్గు వేపిస్తుంది చూడండి, ఆమె వచ్చేసి మా అత్త అనమాట, మా పెద్దత్త. ముగ్గు ఏమని చెప్తుంటే నేను వేస్తున్నాను. ముగ్గు అంటే ఇట్లా ఇది కంపల్సరీ వేయాలంట. మా ఇంట్లో అయితే ఇది ఒక ఆచారం అనమాట. అందరూ ఒక్కో రకంగా అయితే చేసుకుంటారు, మాకు మాత్రం ఇది ఒక ఆచారము. ముగ్గు అయితే వేసేసిన తర్వాత పెళ్లి కూతుర్ని అయితే తెచ్చి ఇక్కడ పీట ఉంది కదా, దానిపైన అయితే కూర్చోబెడతారు. మా ఇంట్లో అయితే ఇట్లనే ఉంటుంది. పందిరి కిందనే చేయాలన్నమాట పెళ్లి కూతుర్ని. పసుపుతో కానీ ఏమన్నా కానీ అన్నీ ఇక్కడనే చేయాలన్నమాట, పందిరి కిందనే. ఇంకా ఈ పాపే పెళ్లి కూతురు. మేము చిన్నప్పుడు మా డాడీ వాళ్ళును మా పెదనాన్న వాళ్ళు ఇంటి పక్కనే ఉండేవాళ్ళము. ఈ పాప ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి మా దగ్గరే పెరిగిందనమాట. ఈ పాపను వీళ్ళ తమ్ముడు పక్కనలో వీడియోలో పక్కన పోతున్నాడు చూడండి, ఆ పిల్లోడు అనమాట. వీళ్ళనైతే చిన్నప్పటి నుంచి నేనే చూసుకున్నాను అనమాట. అందుకనేసి నాకు చాలా, అంటే వీళ్ళు మర్చిపోయినారేమో, వాళ్ళకి గుర్తుంటుందో ఉండదు. వాళ్ళకి 6-7 years అప్పుడు మేము ఈ ఊరికి వచ్చేసినాంలేండి. అందుకనేసి వీళ్ళకైతే అంతగా గుర్తేమి ఉండదన్నమాట. కానీ పండుగ మాత్రం, ఈ పాప పేరు కూడా పండునే అనమాట. ఈ పాపకు మాత్రం బాగా గుర్తుండి ఉంటుంది. మేము మా దగ్గరనే ఉండేది, బాగా చూసుకునే వాళ్ళము, బాగా ఆడుకునే వాళ్ళం అనమాట.
నేను బేబీ అయితే వాళ్ళకు పిన్ని అవుతాము. కాకపోతే చిన్నప్పుడు మా దగ్గరే పెరిగినారు కాబట్టి మేము చిన్నపిల్లలే, వాళ్ళు చిన్నపిల్లలే అప్పటికి. వాళ్ళు నన్ను అక్క అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు పెద్దయినారు, ఇప్పుడు గుర్తులేదు కాబట్టి వాళ్ళు నన్ను పిన్ని అని పిలుస్తున్నారు. ఇంకా మేకప్ అంటే మా పార్లర్ వాళ్ళకి చెప్పినారంట, అక్క అయితే చెప్పిందంట. వాళ్ళు రాలేదంట. ఇంక మనకు ఎలాగో అంతంత మాత్రం వచ్చు కాబట్టి మేకప్ వేసేది. ఇంకా మేమే వేసేసినాం అనమాట. చీర డ్రేపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మేకప్ అయితే స్టార్ట్ చేసినాము. కాఫీ తాగుతుందంట. అదేలే పాపం తలనొప్పి ఉంటుంది. హాయ్ చెప్పండి. అబ్బా చెప్పండి హాయ్. సరే ఫ్రెండ్స్. ఇంకా పెళ్లి కూతుర్ని అన్నీ అయితే అక్క వాళ్ళ ఊర్లోనే చేసినారు. పెళ్ళి వచ్చేసి ధర్మవరంలో అనమాట. పెళ్లి కూతుర్ని అంటే అక్క వాళ్ళ ఊరు వచ్చేసి కదిరి దగ్గర ఒక చిన్న పల్లె అనమాట. పల్లె కాదులేండి, ఇప్పుడు అన్నీ టౌన్లో లాగే మారిపోతున్నాయి. ఇంకా ధర్మవరంలో అయితే పెళ్ళి నైట్ మొత్తం మేల్కొనే ఉన్నాము. ఆ డీజే సౌండ్లకి అసలు తట్టుకోలేమన్నమాట. నిద్రే రాలేదు మాకు నైట్ మొత్తము. నైట్ డిన్నర్ వచ్చేసి ఇదనమాట. ఫోటోషూట్లు అయితే ఒక 4-5 సార్లు చీర కట్టేసినాం ఆ పాపకి అయితే. అసలు ఆ పాప ఉండే పర్సనాలిటీకి ఆ పాపకి అస్సలు సెట్ కాలేదులేండి. ఆ చీరలు అయితే తట్టుకోలేకపోయింది. చాలా సన్నగా ఉంది కదా, అందుకనేసి మోయలేకపోయింది అనమాట. అన్ని పట్టు చీరలే కావడంతో మోయలేకపోయింది చీరలన్నీ. కట్టించిన మాకే ఓపిక లేదు, కానీ ఆ పాప మాత్రము చాలా బాగా ఉందన్నమాట. ఫోటోషూట్స్ కోసం అనేసి నైట్ మొత్తం మేల్కొనే ఉన్నారు వాళ్ళైతే. ఇంకా నైటు ఒక 3 o'clock ఆ టైంలో అయితే ఇది ఒక్కాకు శాస్త్రం అనేది జరుగుతుందన్నమాట. అందరికీ జరుగుతుందంట పెళ్ళిళ్ళప్పుడు. ఇది 3 ఏమో అవుతుంది ఆ టైంలో అయితే ఇది శాస్త్రం అనేది జరిపిస్తున్నారు. ఈ ఒక్కలు ఎత్తిన తర్వాత ఇంకా పెళ్ళి తంతు అయితే మొదలు పెడతారనమాట. పెళ్లి కూతుర్ని ఇంటి దగ్గరనే చేసుకొని వస్తారు, పసుపు అంతా పట్టించేసి. ఇంకోసారి అయితే ఇక్కడ చేయాలంట. ఆ ఒక్కలు అవి దాంట్లో ఇవి స్వీట్లు కూడా ఉంటాయన్నమాట. అంటే చాక్లెట్లు లాగా, పెప్పర్మెంట్లు అట్లాంటివి అనమాట. ఇక్కడ ఇవి బాసింగం కడుతున్నారనమాట. వాళ్ళ మేనమామ, సొంత మేనమామ అనమాట ఆ పాపకి. పెళ్లి కూతుర్ని అంతా మేమే చేసినాము. పార్లర్ వాళ్ళు ఎవ్వరు రాలేదు. మేకప్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏదో అంతంత మాత్రం నాకు వచ్చు కాబట్టి చేసినాను అనమాట. శారీ డ్రేపింగ్ కూడా నేనే చేసినాను. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా స్టేజ్ పైకి అయితే తీసుకొని పోతున్నాము పెళ్లి కూతుర్ని. అదే మార్నింగ్ 4:30 నుంచి 6 లోపలేనమాట పెళ్ళి అయితే. 5:30కి అంతా అయిపోయింది పెళ్ళి అయితే.
పెళ్ళి అయితే 5:30కి అంతా అయిపోయింది. ఫుల్ వర్షం అయితే పడుతుంది ధర్మవరంలో. ఇది December 26 అనమాట వీడియో. పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని అయితే వ్యూవర్స్ అందరూ దీవించండి కమెంట్స్ రూపంలో. వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.